హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం మనము 7th వీక్ ఓటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ అన్నది మాత్రం పర్ఫెక్ట్గా మనకు ఇప్పుడు గెస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది అంటే అనఫిషియల్ ఓటింగ్ అయినా కూడా ఇంకా 3 days ఉన్నది ఆటకి. దాని గురించి మనం అనాలిసిస్ చేద్దాం. దీనికోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ లైక్ చేయండి. ఫస్ట్ ప్లేస్లో అసలు విషయానికి వచ్చినట్టయితే ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో అయితే తనుజ టాప్లో కొనసాగుతుంది. 23% మాత్రము తనుజ మనకు టాప్లో నడుస్తుంది. ఏ ఓటింగ్లో అయినా కూడా ఈసారి లేడీ బిగ్ బాస్ విన్నరు తనుజానే అవ్వడానికి 80 to 90%, 95% మనకు స్కోప్ అయితే ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఓటింగ్ చూసినా ఏ అనాలిసిస్ చేసినా కూడా తనుజాకే మంచి ఓటింగ్ అనే పడుతుంది. అంటే తనుజ ఆట తీరు ఆ విధంగా ఉందని అనుకోవచ్చు. అంటే నిన్న జరిగిన టాస్క్లో కూడా ఇప్పుడు దొంగల టాస్క్ ఒకటి జరుగుతుంది కదా, దాంట్లో కూడా తనుజ నిన్న అందరి డబ్బులు దొంగిలించడం ద్వారా తను ఒక ఇన్వాల్వ్ అయ్యి ఆడుతుంది కాబట్టి 23% టాప్లో ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకు ఎవరు కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్. అదే సోల్జర్ ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ 21%తో కొనసాగుతున్నాడు. అయితే ఎప్పుడైతే మనకు తనుజతోని కాకుండా తనుజను దూరంగా ఉండి ఎప్పుడైతే ఆట ఆడుతున్నాడో, ఎప్పుడైతే లీడింగ్ తీసుకుంటున్నాడో టీంకి, అప్పటి నుంచే మనకు ఎవరు కళ్యాణ్కి అయితే మంచి ఓటింగ్ పడుతుందని చెప్పవచ్చు. 21%తో సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. థర్డ్ ప్లేస్లో వచ్చేసి సంజన గారు వచ్చేసి తన అల్లరి చిల్లరి పనులు కానీ తను చేసిన దొంగతనాలు దానివల్ల మనకి ఇప్పుడు 16%తో థర్డ్ ప్లేస్లో కొనసాగుతున్నారు. తను కూడా సేఫ్ పొజిషన్లో ఉన్నారు. తర్వాత వచ్చేసి దివ్య వచ్చేసి 12%తో 4th పొజిషన్లో కొనసాగుతున్నారు. ఎందుకంటే దివ్యకి బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత బర్నీ గారి ఓటింగ్ అనేది పడుతుందని అయితే మనమైతే అనుకోవచ్చు. అదేవిధంగా తనుజకు దూరంగా ఉండి అంతకుముందు తనుజను దివ్యకి మధ్య ఉప్పు నిప్పులాగా ఉండేది. ఎందుకంటే డాడీ అని అంటే నాన్న అనేసి బర్నీ గారికి ఫస్ట్ తనుజ దగ్గర అయింది. తర్వాత దివ్య వచ్చిన తర్వాత దివ్య దగ్గర అవడం వల్ల తనుజ దూరం అయింది. అప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళేది. కానీ ఇప్పుడు దివ్యకును తనుజకి మంచి ర్యాపో ఉంది కాబట్టి దివ్య 12%తో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. తర్వాత వచ్చేసి రీతు 9%తో మనకు ఫిఫ్త్ పొజిషన్లో ఉంది. రీతు కూడా తను నిన్నటి గేమ్లో అయితే డీల్ చేసిన విధానాన్ని బట్టి అయితే అంటే నాకెంత అంటే నువ్వు నాకేమిస్తావు నేను నీకేమి ఇస్తాను అన్నట్టు, ఏ పని చేసినా ఎట్లా చేసినా కూడా డబ్బులు ఇవ్వాలి అన్నట్టే డీల్ మాట్లాడింది. అంటే తన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ విధంగా చేస్తుంది కాబట్టి తనకు కూడా మంచి ఓటింగ్ పడి సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోయింది 9%తో. అయితే 5th and 6th పొజిషన్లో మనకు రాము అండ్ రమ్య అయితే కొనసాగుతున్నారు. రమ్యకి 6% ఓటింగ్ అయితే ఉంది. దీనిలో వచ్చేసి రాము వల్ల వచ్చే కంటెంట్ అయితే తక్కువ ఉంది. కానీ మరి డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాడా రాము అనేది కూడా ఒక పాయింట్. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా డేంజర్ జోన్లోకి వెళ్ళి బర్నీ గారు ఎలిమినేట్ అయినప్పుడు కూడా బాటమ్ 2లో ఉన్నట్టుంది రాము. అదేవిధంగా ఈసారి అయితే రమ్యకు వచ్చే కంటెంట్ అయితే రావడానికి అయితే ఆస్కారం ఉంది. రామ్కి వచ్చే కంటెంట్ వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి రామ్ కూడా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అయితే అత్యంత తక్కువ బాటమ్ ఓటింగ్లో 4% అయితే ఉన్నది మాత్రము శ్రీనివాస్ సాయికి అయితే ఈ వారం అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే ఉందని అనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని మీద మీ కామెంట్ చేయండి. పోతూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.